కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రిలీఫ్ జబ్బు పడ్డ వారికి ఆర్థిక సాయం అందించే కార్యక్రమము ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25వసారి చేపట్టడం జరిగింది. అంటే ఇప్పటి వరకు 24వసారి ఇచ్చినాం, ఇప్పుడు 25వసారి ఇస్తున్నాము. లబ్ధిదారులు 59 మంది, డబ్బు 53,224 రూపాయలు. కాబట్టి ఇంత ఆర్థిక సహాయము భారీగా ప్రతి దఫా కూడా 24వ విడతగా 25వ విడతగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంత భారీ మొత్తంలో గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ ప్రపంచంలో కూడా ఇంత భారీ స్థాయిలో ఈ సీఎం రిలీఫ్ అని ఇచ్చిన సందర్భం ఎక్కడ కూడా లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పేదల యొక్క ఆర్థిక స్థితిగతులు రకరకాలుగా ఉంటుంటాయి. వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆసుపత్రుల్లో బాగు చేయించుకొని వచ్చింటారు. వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఎంతైనా ఇస్తున్నారు. మనకే కాదు, ఎవరికైనా కూడా రిలీఫ్ అప్లికేషన్ పోతే దాని మీద ఏదో ఒక పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మన పొద్దుటూరు పట్టణంలో 25వ దఫా కూడా ఈరోజు ఇస్తున్నాము. 53,224 దగ్గర ఇప్పటికి 10 కోట్లు దాటిపోయింది. కాబట్టి భవిష్యత్తులో కూడా నేను ఎందుకంటే నిరంతరం అందుబాటులో ఉంటాను. ఇప్పుడు కూడా ఒక అప్లికేషన్ వచ్చింది, ఎవరన్నా కానీ అందుబాటులో ఉంటానో మనాతనాన్ని లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పేదలు ఆర్థికంగా వారి యొక్క జబ్బులు నయం చేసుకొని వచ్చిన తర్వాత ఇచ్చే బిల్లులను దృష్టిలో పెట్టుకొని కొంత పర్సెంటేజ్ ప్రతి ఒక్క రోగికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 53 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వము ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పిందో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సూపర్ 6 కంప్లీట్ అయిపోయింది. ఇంకా చెప్పని పథకాలు కూడా చాలా జరుగుతుంది. కాబట్టి ఇంత భారీ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము అన్ని రకాల పేదవానికి ఏదో ఒక రకమైన సాయం అందించాలని ఒక మంచి సదుద్దేశంతో పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఈ పార్టీ సుమారుగా 10-15 ఏళ్ళు ఈ పార్టీ కొనసాగే పరిస్థితి ఉంటుంది. అది మన పవన్ కళ్యాణ్ కూడా చెప్పినారు మన అసెంబ్లీతో మాట్లాడుతూ, ఇంకొక 15 సంవత్సరాల వరకు ఈ పార్టీ కొనసాగుతూనే ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నష్టపోయిన 5 సంవత్సరాల్లో నష్టపోయిన నష్టాలను భర్తీ చేయాలంటే ఇంకొక 15 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఈ రాష్ట్రాన్ని ఆ భర్తీ లోటు చేయలేమని చెప్పడం కానీ ఇంకొక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కానీ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత విశాఖపట్నము, శ్రీకాకుళము, విజయనగరం జిల్లాల్లో కొన్ని ఊర్లకు రోడ్లు లేని పరిస్థితి ఉంది. ఏదో గర్భవతులను వాళ్ళందరూ డోలి మీద తీసుకొని వచ్చి ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు తెచ్చి అక్కడికి అంబులెన్స్ని తెప్పించుకొని చెప్పి దగ్గరలో ఆసుపత్రికి పోయాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇటువంటి పరిస్థితి ఉండడం మంచిది కాదని ఆయన చెప్తే ముఖ్యమంత్రి గారు ఎంతన్నా డబ్బు ఖర్చు అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి గ్రామానికి రోడ్డు పరిస్థితి ఉంది. బ్రిడ్జీలు కట్టినారు, రోడ్లు వేసినారు, అన్ని రోడ్లు వేసినారు. ఇప్పుడు డోలీల మీద కొంత దూరం గర్భవతులను తీసుకొని వచ్చే పరిస్థితి లేదు. మనం ఏదో 104కు 108కు ఫోన్ చేస్తే ప్రతి గ్రామానికి 108 పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా ఆ ప్రాంతంలో విశాఖపట్నం ఆ ప్రాంతంలో ఉండబడిన అడవుల్లో ఉండబడిన అంటే ఒక రోడ్డుకు సంబంధం లేకుండా 5-6 కిలోమీటర్ల ఊర్లు ఉంటున్నాయి. అట్లా చాలా ఊర్లకు రోడ్డు వేయడం జరిగింది. కాబట్టి మరి కూటమి ప్రభుత్వం వాళ్ళు లంబాడీలు కావచ్చు, కోయలు కావచ్చు, సుగాలీలు కావచ్చు, ఎవరైనా కూడా కొండ ప్రాంతాలను పెట్టుకొని కొండ మీద వచ్చే ఉండబడిన కొంత ఆదాయాన్ని వాళ్ళు ఏదో రకరకాల బంక కానీ తేనె కానీ ఏదో రకాల అక్కడ బండే పంటలన్నీ తీసుకొని వచ్చి మిత్తి పండ్లు కానీ ఎన్ని పండ్లన్నీ కూడా తీసుకొని వచ్చి జీవనం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా కూడా మన ప్రాంతానికి లేదు, అందరూ ఉండబడిన ఏరియాకి మీరు వచ్చి చూడండి, మీకు కూడా ఇల్లు ఇప్పిస్తాము, స్థలాలు ఇప్పిస్తాము, ఇల్లు కట్టిస్తాము అని చెప్పిన మారేడుమిల్లికి పోయినా. మారేడుమిల్లి ప్రాంతంలో కొన్ని పల్లెలకు పోయినా ఉంటారు చూద్దామని పోతే అక్కడ వాళ్ళతో నేను మాట్లాడినా, మీకు స్థలాలు ఇప్పిస్తాము, ఇల్లు కట్టిస్తాము, మీరు మంచి జీవనోపాధి కల్పిస్తాము, మీరు ఇక్కడికి రండి అంటే
వాళ్ళెవరు మా ఊళ్ళు ఇచ్చి రామయ్య అని చెప్తారు. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండబడిన వాళ్ళను అక్కడే ఉండేటట్టు అక్కడనే మామూలుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి రేషన్ షాపులు కూడా అక్కడ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది రాష్ట్రంలో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన నష్టాలన్నింటినీ భర్తీ చేసుకొని పోయేటప్పటికి ఇప్పటికే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంత ఆదాయం కూడా ప్రభుత్వ ఆదాయం కొంత పెరిగింది కాబట్టి మెరుగైన రాష్ట్రాన్ని అన్ని రకాల రోడ్లు అన్ని రకాల మంచినీరు కానీ ఏది కూడా కొరత లేకుండా చేయాలన్నారు. పవర్ పెంచే పరిస్థితి లేదు. ఇంకా ఒక సంవత్సరం 2 నెలలకు ఇంకా ఇప్పుడు ఉండబడిన రేటు కంటే ఇంకా తక్కువ ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి పేద ప్రజల యొక్క ఆర్థిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలు గమనించండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా. గత ప్రభుత్వంలో ఎవరు బాగుపడ్డారో ఇప్పుడు ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడు బాగుపడుతున్నాడు. గత ప్రభుత్వంలో కొంతమందికి మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంత ముఖ్యమంత్రులు, మంత్రులు, ఏదో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే లీడర్లు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళే బాగుపడేది తప్ప ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకం అందుతుంది. కాబట్టి అందరూ రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి చెందే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అందరూ దయచేసి గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అన్ని రకాల అండదండలు అందించాలని కోరుతున్నాం. బర్రెకల సుబ్బరాయుడు, ఇచ్చనమెట్ల మహేష్, గోనా సుబ్బరాయుడు, బాబు సాబ్ గారి పెద్ద హుసేన్ పీరా, ఓకే